ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తు యొక్క కృపను చొప్పున ఈ యొక్క దినము మనము దేవుని మాటను ధ్యానించుకుందాం. ఈనాటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ఈ మాటను మనము ధ్యానం చేద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని ఈరోజు మనకు ఈ వాగ్దానమును దేవుడిచ్చి ఉన్నారు. ఇక్కడ పౌలు యొక్క దేవుడే మన దేవుడు కాబట్టి పౌలుకి ఎన్ని అవసరాలైతే తీర్చాడో ఆయన కూడా మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఫిలిప్పీలోని సంఘ విశ్వాసుల విషయంలో ఈ వాక్యం తప్పక నెరవేరుతుందని పౌలు రూఢిగా ఖచ్చితంగా నమ్మాడు. మరి మన విషయంలో కూడా అది నెరవేరుతుందని మనం కూడా బలంగా నమ్ముదాం. మన అవసరాలు తీర్చడం దేవునికి చాలా ఇష్టమైన పని కాబట్టి ఆయన తప్పకుండా మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనలను దీవించడంలో ఆనందించే దేవుడు ఆయన. అలా చేయడం ఆయనకు మహిమ తెస్తుంది. మనం ఆకలితో నశించిపోకుండా ఉండేటట్లు ఆయన జాలి, ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన నమ్మకత్వం అన్నీ కూడా సమకూర్చబడి వాటి ద్వారా మన అవసరాలు తీర్చబడతాయి. ప్రభువు ఉపయోగించే కొలత ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆయన యొక్క కృపా మహదైశ్వర్యము చాలా గొప్పది. అయితే ఆయన మహిమైశ్వర్యం గురించి మనం ఏం చెప్పగలం? క్రీస్తు యేసునందు ఉన్న ఆయన మహిమైశ్వర్యాన్ని ఎవరు అంచనా వేస్తారు? లెక్కించడానికి అసాధ్యమైనంత పెద్ద కొలతతో అంతులేని మన అవసరాలను దేవుడు తీరుస్తాడు. ఆయన మన ప్రభు అయిన యేసునే ఒక పాత్రగాను ఆయన పరిపూర్ణతను ప్రవహించే మార్గంగాను చేస్తాడు. అప్పుడు ఆయన యేసు ద్వారా తన అపారమైన ప్రేమ సంపదను ఉన్నతమైన స్థాయిలో మనకు అందిస్తాడు. హల్లెలూయా. ప్రభువు పనిలో ఉన్నప్పుడు పరీక్షించబడటం అంటే ఏమిటో నాకు తెలుసు. నా నమ్మకత్వానికి ప్రతిఫలంగా మనుషుల కోపానికి నేను గురయ్యాను. అంతవరకు ఉదారంగా నన్ను మంచిగా చూసిన వారు నన్ను ఎంతగా బాధ పెట్టాలని తలంచినప్పటికీ కొంచెం కూడా నన్ను లోకములోనికి నెట్టలేకపోయారు. వారి ఆలోచనలు నేను తలక్రిందులు చేస్తూ నాకు అందే ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఇంకా పెరిగిపోయాయి నాకు. ఎందుకంటే క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే వాగ్దానం మాటికి నిజం. ఎందుకంటే ఆయన మన ప్రతి అవసరమును తీరుస్తాడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానమును మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ వాగ్దానమును మనం ధరించుకొని ఈరోజు ఏదైతే నీకు కొదువుగా ఉన్నదో, దేని గురించి అయితే నీవు చింతిస్తున్నావో, దేనినైతే నీవు కోల్పోయావో, దేనికైతే నీవు దూరంగా ఉన్నావో ఆయన సమస్తము ఎరిగినవాడు కనుక ఆయన నీ యొక్క ప్రతి అవసరమును, నీవు కోల్పోయిన ప్రతి దానిని తప్పక నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి బలముగా విశ్వాసముతో నీవు దీన్ని నమ్మి ప్రార్థించినట్లయితే గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు చూస్తావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.